ప్రజా సమస్యల పట్ల ప్రజల గురించి కమిట్మెంట్ ఏందనే దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆయన అనుకుంటే మధ్యలో అసెంబ్లీ వదిలేసి వెళ్ళిపోవచ్చు, నేను తినలేదు కాబట్టి బయట పోయి తినేసి వస్తానొచ్చు. కానీ ప్రజా సమస్యల డిస్కషన్ జరుగుతుంది అసెంబ్లీలో, నేను ఉండాలి అనే బాధ్యతగా మార్నింగ్ నేను ఫస్ట్ కేటీఆర్ గారు పోయిన తర్వాత సెకండ్ నేను వచ్చిన, అంటే 9 కల్లా ఉన్నారు అక్కడ, అందరికన్నా ముందు, మాకందరికన్నా ముందు ఉన్నారు. అట్లాగే లంచ్ చేయడానికి రమ్మంటే కూడా చాలామంది ఎక్స్ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, వాళ్ళతో మాట్లాడాలని ఎల్పీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడుతూ మళ్ళీ అసెంబ్లీ స్టార్ట్ కాగానే వచ్చున్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏమైనా తినండి అంటే కూడా పిల్లలందరూ ఎదురు చూస్తున్నారక్క, వెళ్ళిపోదాం ఫాస్ట్గానే వచ్చేసినారు. బట్ నిజంగా అలాంటి కమిట్మెంట్ ఉంది కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి అందరు కూడా ముందుకు నడిచిన సందర్భంలో మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా అభినందిస్తూ, వేదిక మీద ఉన్న అధ్యక్షులు ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న శ్రీనివాస్ గారితో పాటు కన్య ప్రభాకర్ గారు, మా బాల్క సుమన్ గారు మాట్లాడుతుంటే జైలుకు వచ్చిన అని చెప్తున్నాడు కదా, బయటకు వచ్చినాక ఏం మాట్లాడిండు, నీ సంగతి చూస్తామంటారు ఎవరన్నా, ఆయన ఏం చెప్పిండు, అట్లా చెప్పొచ్చు అని నాకు తెలియదు. నేను అదే అన్నాను, సుమన్ అట్లా కూడా చెప్పొచ్చా, నీ సంగతి చూస్తాను అట్లా కూడా చెప్పొచ్చా. సో మా సుమన్ సోదరుడికి, అదేవిధంగా కిషోర్ గారికి, ఎర్రల శ్రీనివాస్ గారికి, వేదిక మీద చాలామంది, మన శుభప్రద్ ఉద్యమం అనగానే శుభప్రద్ గుర్తుకొస్తాడు. మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు వికారాబాద్లో 14F అప్పుడు 14F తొలగించేంత వరకు ఎస్ఐ ఎగ్జామ్స్ రాయొద్దు అన్నప్పుడు వికారాబాద్కి వెళ్తే మా ఇట్లాగే కాలేజ్ పిల్లలందరినీ తీసుకొని 1000 మందిని తీసుకొని నా మీదకి ఇట్లా పరిగెత్తుకొచ్చాడు. సో ఆ రోజు కేసులకు భయపడలేదు, దేనికి భయపడలేదు కాబట్టి ఇంత పెద్ద లీడర్ రమేనమని చెప్పింది వాస్తవం కూడా. అట్లా ఒక్కసారి పిలిపిస్తే చాలు కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఏది ఆలోచించకుండా విద్యార్థి విభాగం ఏ విధంగా పనిచేసిందో నాకు తెలుసు. సో మరొక్కసారి మీకు అందరికీ అభినందిస్తూ, ఈరోజు అన్ని కార్యక్రమాలు గతంలో ఏ విధంగా అయితే ప్రతిదానికి విద్యార్థి విభాగం పరిగెత్తిందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే లిటరల్లీ ఈ రాష్ట్రంలో ఉంది. ఒక సైడు విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ రాక 12,000 కోట్లు, వాటిని ఇవ్వమంటే డబ్బులు లేవు కానీ మూసి చేస్తా అంటాడు. ఈరోజు స్కాలర్షిప్లకు డబ్బులు లేవు, పేరుకి వచ్చి ఒక జీవో ఇచ్చేసి మెస్ ఛార్జీలు పెంచుతున్నా అన్నాడు, కానీ ₹1 ఇప్పటికీ రిలీజ్ చేయలేదు, పాత మెస్ ఛార్జీలే ఇస్తూ ఉన్నాడు. ఇట్లా ఏ ఎక్కడ తీసుకున్నా కూడా విద్యార్థులకు ఈరోజు అన్ని ఇబ్బందులు ఏమన్నాయి. ప్రతి ఒక్కటి కూడా ప్రశ్నించడానికి ఈ రాష్ట్రంలో రోజుకొకటి అడిగినా కూడా సరిపోనంత, సంవత్సరం అంతా సరిపోయేంత సమస్యలు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు మీరందరూ కూడా మూసీలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మేము అండగా ఉంటామని చెప్పి ఈరోజు విద్యార్థి విభాగం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎవరైతే మీరు ముందుకు వచ్చినారో అలా డైరెక్షన్ ఇవ్వడానికి కేటీఆర్ గారు మీకు అందరికి డైరెక్షన్ ఇచ్చినందుకు ముందు కేటీ రామారావు గారికి మీకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే ఇప్పుడే మాట్లాడుతూ కార్తీక్ చెప్పినాడు, 10,000 ఇండ్లు 3,000 ఎకరాల ల్యాండ్ లాక్కుంటుండే ఒక్క ఫస్ట్ విడతలోనే రేవంత్ రెడ్డి గారు. సరే సైకలాజికల్గా వ్యక్తిగతంగా కామెంట్ చేసి అందరు నోరు మూపించాలి, బ్లాక్మెయిల్ చేయాలనే ప్రయత్నం ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారో దానికి ఎవ్వరం కూడా భయపడమని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ, మీరందరూ కూడా ఈ మూసీ ప్రాజెక్టులో కోల్పోతున్న వాళ్ళకి మనోధైర్యం కల్పించాలి. నిజంగా మూసీలో ఇండ్లు కోల్పోతున్న వాళ్ళకి మనోధైర్యం కల్పించడం ఒకటైతే, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఏ విధంగా జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఏమంటున్నాడు, మూసీకి మనం వ్యతిరేకం కాదని 100 సార్లు నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నాం. బాబు మూసీకి వ్యతిరేకం కాదు, కానీ మూసీ పేరు మీద నువ్వు చేస్తున్న అరాచకానికి వ్యతిరేకం అనేది మన పార్టీ తరఫున స్పష్టమైన సంకేతం ఇచ్చినా కూడా మళ్ళీ అడ్డుకుంటున్న చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సుమన్ చెప్పినట్టు ఒక రౌండ్ టేబుల్ సమావేశం చెప్పి అందరితో చెప్పించేసి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దామని మనవి చేస్తూ, ఈరోజు మాట్లాడుతూ, ఈరోజే కదా ప్రభాకర్ గారు నేను రాగానే అడిగారు, అమ్మ మీకు ఈరోజు ముఖ్యమంత్రి గారు మీ గురించి అది మాట్లాడినట్టుండని. రాష్ట్రంలో కేసీఆర్ గారి కుటుంబం తర్వాత నా కుటుంబం మీదే ప్రేమ ఎక్కువ ముఖ్యమంత్రి గారికి, కాబట్టి వారి తర్వాత సరిగ్గా మళ్ళీ ఎవరు ఉంటారు సెకండ్ ప్లేస్లో అంటే సబితమ్మ కుటుంబం ఉంటుంది. నోరిప్పితే అడపోయి మాట్లాడుతూ ఉంటాడు. 40 ఏళ్ళ నుండి ఉన్నారు కదా మీరు, 45 ఏళ్ళ నుండి ఉన్నాం ముఖ్యమంత్రి గారు, 45 ఏళ్ళ నుండి అదే రంగారెడ్డిలో, అదే రంగారెడ్డి జిల్లా ప్రజల ఆశీర్వాదంతో అక్కడ సేవలు అందిస్తూనే ఉన్నాం. రంగారెడ్డి జిల్లా ప్రజలు, రంగారెడ్డి వాళ్ళకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా చీమ చిట్టుకుమన్నా ఖచ్చితంగా మా బాధ్యత. ఎందుకంటే 45 సంవత్సరాల నుండి మాకు రాజకీయంగా ఉన్నతమైన పదవులు ఇచ్చింది కాబట్టి ఆ రాజేందర్ నగర్లో ఎక్కడున్నా ఎవరికి చిన్న ఇబ్బంది. ఉదాహరణకి ఇప్పుడే కేటీఆర్ గారు చెప్తున్నారు,
అక్క హనుమాన్ నగర్ గురించి ఇట్లా చెప్పినారు. హనుమాన్ నగర్లో ఉన్న వాళ్ళు 40 సంవత్సరాల నుండి ఇండ్లు కట్టుకొని ఉన్నారు. హిమాయత్ సాగర్లో ఉన్న వాళ్ళు హిమాయత్ సాగర్లో ఇండ్లు పోతే మళ్ళీ అక్కడ ఇస్తే వాళ్ళని అక్కడి నుండి కూడా లేపేస్తూ ఉన్నావు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూములను కూడా లాక్కోవాలని చూస్తూ ఉంటే మేము తమాషా చూసుకుంటూ కూర్చుంటామా? అది మా ప్రాంతం, మా వాళ్ళు. ఏదో ముఖ్యమంత్రి వచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, బెదిరిస్తుండంటే వణికిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ప్రజా సమస్యల పట్ల ప్రజల కోసం మా బాబు చెప్పినట్టు కోర్టుకు కాదు ఎంత దూరమైనా పోతాం అనేది మరొకసారి మనవి చేస్తూ పార్టీ కూడా ఆ విధంగా అండగా ఉన్నందుకు బీఆర్ఎస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా ముఖ్యంగా మా కేటీ రామారావు గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎప్పుడు మూసీలో ఉన్న చిన్న సమస్య వచ్చిందన్న పరిగెత్తుకొచ్చి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల పక్షాన నిల్చొని పోరాటం చేద్దామని మరొకసారి మనవి చేసుకుంటూ, ఎక్కడైనా ఇంతకుముందే చెప్పాడు రేవంత్ రెడ్డి గారు మాకేం వార్నింగ్ ఇస్తున్నాడంటే, మీరు ఇట్లాగే అడ్డుకుంటుంటే మీకు సాంఘిక బహిష్కరణ చేస్తాడట. నేను చెప్తున్నా 2 సంవత్సరాలు ఆగండి, రాష్ట్రంలో మిమ్మల్ని బహిష్కరించకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఇంతకుముందు మా సుమన్ చెప్పాడే, నువ్వు పక్క నుండి పోతుంటే కూడా నేను ఎవరు పట్టించుకోకుండా ఉంటారు. ఈరోజు కేటీఆర్ గారు అసెంబ్లీ నుండి ఇక్కడికి వచ్చేంత వరకు 100 మంది బండి పక్కకు వచ్చేసి విష్ చేసుకొని ఫోటో దిగుతూ ఉన్నారు. చిన్న పిల్లల నుండి మొదలు పెడితే 60 ఏళ్ళ వరకు. కానీ మీరు రేపు పొద్దున 2 సంవత్సరాల తర్వాత ఈరోజు అధికారం ఉందని అహంకారంతో మాట్లాడుతున్నారు. కానీ అధికారం ఇచ్చింది ప్రజలకు, ప్రజల గురించి ఆలోచించడానికి. కానీ ప్రజలు ఏమైపోయినా పర్లేదు, నా పంతమే నెగ్గాలి, అటు సూర్యుడు ఇటు వచ్చినా ఇటు సూర్యుడు అటు మొలిచిన 600 నేను చేసి చూపిస్తా అంటున్నావు. ప్రజలకు నష్టం జరిగితే అటు సూర్యుడు ఇటు మొలిచినా ఏమంటారు, అటు సూర్యుడు ఇటు మొలిచిన 600 నిన్ను అడ్డుకొని తిరగడం మాత్రం పక్కా అని మరొకసారి మనవి చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.